వక్ఫ్ బోర్డు అధికారులను పరిమితం చేయడంతో పాటు ముస్లిం మహిళలను ముస్లిమేతరులను అందులో సభ్యులుగా చేసేలా రూపొందించిన ద వక్ఫ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. ఈ విషయాన్ని లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీకి తెలియజేసింది. ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాక పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపాలని బీఏసీలో పాల్గొన్న విపక్ష నేతలు గౌరవ్ గొగోయ్, సుదీప్ బందోపాధ్యాయ తదితరులు డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై సభ స్పందన చూశాక దాని స్థాయి సంఘానికి పంపాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని బీఏసీకి ప్రభుత్వం వెల్లడించింది. విపక్షాలతో పాటు పలు ముస్లిం సంస్థలు కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఎన్డీఏలోని కొన్ని పార్టీలు కూడా ఈ బిల్లుపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ బిల్లును రూపొందించే ముందు ప్రభుత్వం పలువురు ముస్లిం మేధావులు, పండితులు, సంస్థలను సంప్రదించి వారి సలహాలు, సూచనలతో దాదాపు 44 సవరణలు ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ బిల్లును ప్రభుత్వం ఇప్పటికే లోక్సభ సభ్యులకు అందజేసింది. అటు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎంపీ కేసీ వేణుగోపాల్ నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఈ బిల్లుకు సంబంధించి పూర్తిగా ఏముంది, ఎందుకు విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి, ఏంటి వివరాలు? నవీన్, నిజానికి ది వక్ఫ్ యాక్ట్ 1995 లో తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం చూసుకుంటే ఇస్లాం మతాచారాలు, అదేవిధంగా సంప్రదాయాలు పాటించే వాళ్ళు షరియాను గుర్తించినటువంటి ఆధ్యాత్మిక, దాతృత్వ, పవిత్ర కార్యక్రమాల నిమిత్తం వాళ్లకున్నటువంటి స్థిర చరాస్తులను మొత్తం శాశ్వతంగా అంకితం చేస్తే అలాంటి ఆస్తుల్ని వక్ఫ్ గా వ్యవహరిస్తారు. అలాంటి ఆస్తులన్నింటినీ కూడా నిర్వహించేందుకు ఏర్పాటైనవి ఈ వక్ఫ్ బోర్డులు. 1954లో నెహ్రూ ప్రభుత్వం తొలిసారిగా ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది. దేశ విభజన జరిగినప్పుడు భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్లిపోయిన ముస్లింల ఆస్తులను కూడా ఈ వక్ఫ్ బోర్డులోకి తీసుకొచ్చారు. 1964, 69, 1984 సంవత్సరాల్లో ఈ చట్టానికి వరుసగా సవరణలు చేశారు. 1995లో కూడా పివి నరసింహరావు హయాంలో ఆ చట్ట స్థానంలో వక్ఫ్ బోర్డులకు మరిన్ని అధికారాలు కూడా కట్టబెడుతూ ఒక కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. 2013లో మన్మోహన్ సింగ్ హయాంలో కూడా ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే హక్కును బోర్డుకు కట్టబెడుతూ సవరణ చేశారు. 1995లో వక్ఫ్ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ, కేంద్రపాలిత ప్రాంతంలోనూ వక్ఫ్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. దేశంలో ప్రస్తుతం 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. వక్ఫ్ బోర్డులకు దేశవ్యాప్తంగా 9.4 లక్షల ఎకరాల పరిధిలో 8.7 లక్షల ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. వీటన్నిటినీ కలుపుకుంటే వాటి విలువ సుమారు 1.2 లక్షల కోట్లు ఉంటుందని కూడా ఇప్పుడు అంచనా వేశారు. అయితే ఈ బిల్లులో తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు ఏంటి అంటే, ఈ యొక్క ఏదైతే ఈ బిల్లులో చేసినటువంటి ప్రతిపాదన ప్రకారం చూస్తే ఏదైనా అంటే ఈ వక్ఫ్ చట్టం అమల్లో రావడానికి ముందు కానీ వచ్చిన తర్వాత కానీ ఏదైనా ప్రభుత్వ భూమిని వక్ఫ్ భూమిగా గుర్తించినా, ప్రకటించినా ఈ బిల్లులో చేసినటువంటి ప్రతిపాదన ప్రకారం దాన్ని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరు. అది ఎవరి భూమి తేల్చే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెట్టారు. వారు విచారణ జరిపి నివేదిక ఇచ్చేదాకా అది వక్ఫ్ ఆస్తి కాదు. ఒకవేళ కలెక్టర్ ఆ భూమి ప్రభుత్వాన్ని నివేదిస్తే ప్రభుత్వం ఆ నివేదికను వక్ఫ్ బోర్డుకు పంపుతుంది. వక్ఫ్ బోర్డు అధికారాలను కట్టడి చేస్తూ తగ్గిస్తూ ఈ యొక్క వక్ఫ్ బిల్లును ఈ రోజు పార్లమెంట్ లో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెడుతున్నారు. ఇది కేవలం ఇంట్రొడక్షన్ మాత్రమే. ఇంట్రొడక్షన్ అయిన తర్వాత దీన్ని కమిటీకి కూడా, పార్లమెంటరీ కమిటీకి కూడా పంపించే అవకాశం ఉంది.